వెల్కమ్ టు పూరాలుకల్. ఇంధన విషయంలో ప్రభుత్వం చెబుతోంది ఒకటి, వాస్తవానికి జరుగుతుంది ఇంకొకటి. రాష్ట్రంలో గ్యాస్ ఇంధనం లేదని, జనం పానిక్ అవ్వొద్దని అధికారులు మంత్రులు భరోసా ఇచ్చారు. కానీ పెట్రోల్ బంకుల ముందు మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతున్నారు. కొన్ని చోట్లయితే పోలీస్ భద్రత మధ్య విక్రయాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇంధన కొరత లేదనే విషయం నిజమనే చెప్పాలి. అందులోనూ డీజిల్ సమస్య అధికంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ నెల 24 నుంచి ఈ సమస్య పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మరోవైపు ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయమన్న భయం సమస్యను తీవ్రం చేస్తోంది. గతంలో ముందు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసి సాయంత్రం లేదా మర్నాడు డబ్బులు తీసుకునే వెసులుబాటును ఆయిల్ కంపెనీలు ఇచ్చేవి. ఇరాన్, అమెరికా యుద్ధంతో పరిస్థితి మారిపోయింది. డబ్బులు కడితే తప్ప ఆయిల్ ట్యాంకర్లను పంపించే విధానం మొదలైంది. ఇప్పుడైతే డబ్బులు కట్టి ఇండెంట్ పెట్టినా 2-3 రోజులకు గానీ ట్యాంకర్లు రావడం లేదని డీలర్లు వాపోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25% బంకులు తాత్కాలికంగా మూతపడినట్టు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. గతంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలు మార్చుకునే డైనమిక్ విధానం ఉండేది. ఫలితంగా రోజువారీగా ధరలు కూడా మారేవి. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు స్థిరంగానే ఉంటున్నాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడం, దాడుల నేపథ్యంలో నౌకల బీమా ప్రీమియం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటడం తదితర కారణాలతో నష్టాలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. వీటన్నింటినీ తగ్గించుకునేందుకు సరఫరా కూడా తగ్గిస్తున్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. డబ్బులు కట్టిన 3 రోజుల వరకు ఇంధనం పంపించకపోతే బంకును మూసేయాల్సి వస్తోంది. వారానికి 2 రోజులు చొప్పున నెలకు 8 రోజులు మూసేస్తే నిర్వహణ ఖర్చులు మాత్రం తగ్గవు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.